అత సీన్ లో నేను క్యాట్ గర్ల్ గా యాక్ట్ చేస్తాను. ఆ కాస్ట్యూమ్ కాస్ట్లీ కదా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రెడీగా అవైలబుల్ గా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన లిస్ట్ ఇది. ఒకవేళ మీరు అలా ఇష్టపడినట్టయితే మీకోసం మేము ఒరిజినల్ కంటెంట్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ఇది మన కాలానికి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఎస్ మేడం, ఎస్ సార్. పిల్లలారా అల్లరి చేయకూడదు, మేము ఇప్పుడే తిరిగి వస్తాం సరేనా? బాయ్. ఏంటిది గందరగోళానికి మారు పేరైన మీరందరూ ఇక్కడ ఉన్నారు? ఇక్కడ మేము చిల్ అవుతూ ఉన్నాం. ఫ్రెండ్స్ అందరూ చిల్గా ఉండాలి కదా. ఏ షిన్చాన్, అది నాది. నీకు కావాలంటే వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఉండొచ్చు కదా. అలా కొనాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టాలి కదరా. నిజంగానే ఇక్కడ చాలా జాలీగా ఉంది. ఇక్కడ నువ్వు బాగా తిను, బాగా ఎంజాయ్ చేయి. ఓకేనా? ఇదిగో వీడసలు ఎప్పటికీ మారడు. ఈ సెంచరీ అయిపోయిన తర్వాత అందరూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నప్పుడు ఆడాల్సిన ఆటలు పెద్దయ్యాక ఆడుతున్నారు. ఇందులో మునిగేవారు దీని ప్రైస్ ఏంటి ఇంత తక్కువగా ఉంది? చాలా క్యూట్ గా ఉంది. అవును, నువ్వు సరిగ్గా చెప్పావా? హలో, ఎలా ఉన్నారు? హలో. నిజంగా ఇది చాలా బాగుంది కదా. నాకు బాగా నచ్చింది. ఇందులో ఏం కొనాలో తెలియడం లేదే. మన అమ్మా నాన్నలే కాదు, మన టీచర్స్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. నాకు అర్థం కావడం లేదు. చిన్న పిల్లల్లా ప్రవర్తించడం అంత మంచిది కాదు. సరిగ్గా చెప్పావు. అవన్నీ మనం ఎప్పుడు అడౌట్ అవుతామో అప్పుడే తెలుస్తాయి. సరిగ్గా చెప్పావు. కజామా అడల్ట్ అయిన తర్వాత నాకు ఫ్రీగా చూసుకుని అడల్ట్ అయిన తర్వాత కూడా మిగతా వాళ్ళకి తింటావా నువ్వు? ఇప్పుడు మనం ఏదైనా చెయ్యకపోతే మన పెద్దవాళ్ళు కూడా మనతో కలిసి ఇల్లు కట్టి ఆట ఆడతారు. హలో, మీరు మొదటిసారిగా ఇక్కడికి వస్తున్నారా? 28th సెంచరీ ఎక్స్పోకి మీకు మీ కాలాన్ని చూసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. మీరు ఆ బొమ్మతోనే మీ చిన్న వయసులో ఆడుకుని ఉంటారు. మీ చిన్న వయసు జ్ఞాపకాలని మేము గుర్తు చేస్తాం. ఈ స్టూడియోలో మీ కాలపు హీరో హీరోయిన్స్ ని మీరు చూడగలుగుతారు. ఈ రెస్టారెంట్ లో మీరు కోరుకున్న ఆహారాన్ని తినగలుగుతారు. ఈ ఎక్స్పో మిమ్మల్ని బాల్యానికి తీసుకువెళ్తుంది. ఇటువంటి ప్రపంచాన్ని మీ కళ్ళలో కూడా ఊహించి ఉండరు. అయితే రండి, మీ చిన్న వయసు మెమరీస్ ని మళ్ళీ మీరు ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టు 20th సెంచరీ ఎక్స్పో. అక్కడ ఒకసారి ఆడి చూడు. త్వరగా రండి. వావ్, నిజంగా చాలా బాగుంది. చాలా మంచిదైంది. 28th ఎక్స్పో కాసుకాబేలో జరుగుతోంది. ఇది అసలేమీ బాలేదు. మీరిద్దరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. కావాల్సినవని కొనుక్కొని షాపింగ్ చేస్తున్నారు. మమ్మల్ని కూడా ఎక్కడికైనా తీసుకువెళ్లాల్సిందే. ఇక మన కాలానికి చెందిన కార్స్ ఇప్పుడు చాలా వరకు రోడ్లు చూడగలుగుతున్నాం కదా. వాళ్ళ సీజన్ లో ఉన్న వస్తువుల్ని వాడాలని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వావ్, ఆ కార్ చూడడానికి ఎంత కూల్ గా ఉంది చూడు. మన కార్ ని ఇచ్చేసి ఆ కార్ ను కొనుక్కుంటే బాగుంటుంది. గుడ్ ఐడియా. అనలాగ్ రికార్డ్స్ యొక్క కొత్త స్టాక్ వచ్చేసింది. వావ్, సూపర్ అవుట్ఫిట్. ఇది నా చిన్ననాటి అప్పుడు చూసిన కాసుకాబేలా ఉంది.